చీకట్లో ఉన్నవాడికి ఒక వస్తువు దొరకలేదు అనుకుందాం. చీకట్లో ఉన్నవాడికి ఒక గేమ్ పెట్టండి, వెలుగులో ఉన్నవాడికి గేమ్ పెట్టండి, ఒక వస్తువు పడేయండి, ఎవరు ముందు వెతుకుతారో అని గేమ్ ఒక పోటీ పెట్టండి. చీకట్లో ఉన్నవాడు వెతికాడు దొరకల. వెలుగులో ఉన్నవాడు కూడా వెతికాడు దొరకల. ఇప్పుడు ఏం చేయాలి అమ్మా? ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరిలో ఎవరిని తిట్టాలి? చీకట్లో ఉన్నవాడు వెతికాడు దొరకల, వెలుగులో ఉన్నవాడు కూడా వెతికాడు దొరకల. లైట్ ఆన్ చేసుకున్నవాడు వెతికాడు దొరకల, లైట్ తీసేసి చీకట్లో ఉన్నవాడు వెతికాడు దొరకల, వస్తువు దొరకల. నాకు కావాలి. ఇద్దరులో ఎవరు ఫస్ట్ వెతుకుతారని ఒక పోటీ పెట్టారు, కానీ దొరకల. ఇప్పుడు ఇద్దరులో ఎవరిని తిట్టాలి? వెలుగులో ఉన్నవాడు క్రైస్తవుడు, చీకట్లో ఉన్నవాడు అన్యుడు. ఇప్పుడు ఎవరు తిట్టాలి? ఇప్పుడు ఎవరిని తిడుతున్నాను నేను వాక్య రూపంలో? మనల్ని తిట్టుకుంటున్నాం కదా, మనల్ని సరి చేసుకుంటున్నాం కదా. అంటే వెలుగులో ఉండి కూడా నువ్వు వెతకలేకపోతున్నావంటే ఏ స్థితిలో ఉన్నావు అర్థం చేసుకోండి. చీకట్లో ఉన్నవాడు అంటే కనబట్టలేదురా బాబు, ఇంకా అంధకారంలో వాడికి తెలియదు, లోకంలో ఉన్నాడు, దేవుడు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు, పరలోక రాజ్యం అంటే తెలియదు, మారు మనసు అంటే తెలియదు. తెలియక తిడతాడు, తెలియక కొడతాడు, తెలియక మీదకి వస్తాడు, తెలియక అల్లరి చేస్తాడు. తెలిసి సిలువను వేస్తే క్షమించేదేవారు, ప్రార్థించేది ఎవరు? తెలియక వారు సిలువ వేశారు, క్షమించమని ప్రార్థించాడు క్రీస్తు. ఈ అవకాశం వాళ్ళకి మనకు గుర్తుపెట్టుకో. క్షమించమని ప్రార్థించింది అన్యజనుల కోసమే, తెలియక చేస్తున్న వారి కోసమే. రక్షణలోనికి వచ్చి మార్పు చెంది బాప్తిసం తీసుకుని క్రీస్తు బాటలో నడుస్తున్న మనం కూడా ఇంకా అన్యాచారాలు విడిచిపెట్టలేదంటే వారికి మనకి ఇక తేడా ఏముంది? ఈ మాత్రం దానికి ఈ చీకట్లో నుంచి వెలుగులోకి రావడం అవసరమా? మనం ప్రశ్నించుకుందామా? ఈ చీకట్లో నుంచి వెలుగులోకి రావడం అవసరమా? గుర్తుపెట్టు. ఎందుకు వచ్చాం? ఎందుకు పిలిచాడు దేవుడు? దేవుడు పిలిచిన పిలుపుకి ఎంతవరకు లోబడుతున్నాం? స్టార్టింగ్ కష్టమే, విడిచిపెట్టుకోవాలంటే చాలా కష్టం. ఆ వ్యసనాన్ని, ఒక తాగుబోతుడుకున్న వ్యసనం కంటే, ఒక సిగరెట్ కాల్చేవాడుకున్న వ్యసనం కంటే, ఒక వ్యభిచారుకున్న వ్యసనం కంటే ఈ అన్యాచారాలనే వ్యసనం, ఈ లోకపు సాంప్రదాయాలని వ్యసనం, ఇది చాలా భయంకరంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది.